మారుమూల ప్రాంతంలో స్వయంభుగా వెలిసిన ఆ మల్లికార్జున స్వామి నిత్యం కుంభాభిషేకాలతో భక్తులను వశం చేసుకుంటున్నాడు. స్వయంభుగా వెలిసిన మల్లికార్జున స్వామి గర్భగుడిలో పక్కపక్కనే స్థిర నంది, చెరనందులు కొలువై ఉన్నారు. ఇక ఆ దేవదేవుడికి సోమవారం మరియు శివరాత్రి పర్వదినాల్లో భక్తులు అధిక సంఖ్యలో ఆ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామంలో స్వయంభుగా వెలిసిన మల్లికార్జున స్వామి భక్తుల కోరికలను తీర్చే మహాదేవుడిగా ప్రఖ్యాతిగాంచిన స్వామిగా నిత్య కుంభాభిషేకాలతో అల్లరిస్తూ ఉంటాడు. ఇచ్చోడ నుండి 12 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవులను దాటుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో సృష్టికి ప్రతిసృష్టిగా కొలను మధ్యలో ఆలయ నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. మల్లికార్జున స్వామి ఆలయంలోకి వెళ్లడానికి చుట్టూ ఉన్న కొలను తెప్పల సహాయంతో భక్తులను చేరవేస్తారు. సోమవారం పర్వదినాల్లో మల్లన్నకు ప్రత్యేక బిల్వపత్ర పుష్పాలతో ఆ శివుణ్ణి అలంకరించి మహాకుంభాభిషేకాలతో అభిషేకించి ఆ మల్లన్న ఆశీస్సులు దీవెనలు పొందుతున్నారు భక్తులు. గర్భగుడిలో ప్రాచీన శిలా కట్టడాలతో పాటు అపురూపమైన బౌద్ధ గురువులు, గౌతమ బుద్ధుడి విగ్రహాలతో గర్భగుడి ముఖద్వారం గుండా వెళ్లే దారిలో గణపతి వెంకటేశ్వర స్వామి, గౌరీమాత విగ్రహాలతో భక్తులను ఆకట్టుకుంటాయి. ఆలయం బయట ప్రాంగణంలో కాలభైరవుడు, ఆంజనేయ స్వామి, నవగ్రహాలతో పాటు నాగదేవతలు తదితర దేవతల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఈ పురాతనమైన ఆలయాన్ని ప్రభుత్వం చొరవ చూపి అభివృద్ధి చేయవలసిందిగా భక్తులు కోరుతున్నారు. ఓం నమ శివాయ. ఈ పురాతన మల్లికార్జున స్వామి ఏదైతే సిరిచెల్మ గ్రామంలో ఉన్న మన పురాతన మల్లికార్జున స్వామి ఆలయ పంతులుని నేను ఇక్కడ స్వామి స్వయంభూ స్వామి ఇక్కడ మనకు దగ్గర రాజరాజ నరేంద్రుని కాలం ఆల్మోస్ట్ 800 years ఎబో కాకతీయుల కాలం నాటి ఆలయమని మనకు పురావస్తు వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూస్తే శిల్ప సంపద కానీ అద్భుత కళాఖండాలు అన్నిటి కూడా అదే మనకు నిరూపిస్తాయి. ఏదైతే ఆ శిల్ప కళ ఉన్నదో అది మొత్తం కూడా మనకు కాకతీయ కళా వైభవాన్ని గుర్తుకు తెస్తుంది. అలాగే ఇక్కడ ఒక వాడుకలో చిన్న ప్రచారంలో ఉన్న కథ ఏంటంటే, అప్పుడు ఈ ఊర్లో నీటి కష్టాలు ఉండేటివట. ఆ స్వామి స్వయంగా ఈ మన ఊరు వాళ్ళ నీటి కష్టాలు తీర్చడానికి మల్లన్న అనే పేరుతో బాలుని రూపంలో ఇక్కడ ఉండే ఇద్దరు భక్తురాళ్ళైనటువంటి పిట్టమ్మ, నిమ్మవ్వ అనే వాళ్ళ ఇంటికి చిన్న బాలుడి రూపంలో వచ్చి పనివాడిగా చేరి వాళ్ళ దగ్గర ఆశ్రయం పొందుతాడు. ఆ టైంలోనే మనకు ఊరి వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ నీటి కష్టాలైన చెరువు తవ్వి మనం నీటి కష్టాలు మనం తీర్చుకుందామని చెప్పేసి వాళ్ళందరూ నిర్ణయించుకోవడం జరుగుతుంది. అలా మనిషికి కుటుంబానికి ఒక రోజు కేటాయించడం జరుగుతుంది. ఒక రోజు ఏదైతే ఈ పిట్టమ్మ నిమ్మ అనే భక్తురాల వంతు వస్తుంది. వాళ్ళు అంటారు, అయ్యో ఆడవాళ్ళం కదా, మేమెక్కడ తవ్వుతాం, మేమెక్కడ మట్టి ఎత్తుతామని చెప్తే అప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదైతే మన మల్లన్న స్వామి మల్లికార్జున స్వామి ఏదైతే బాల రూపంలో ఉన్నాడో, నేను వెళ్తాను మీ బదులు, నేను మోస్తాను ఆ మట్టి, నేను తవ్వుతాను చెరువును అని చెప్పేసి వాళ్ళతోనంటే వాళ్ళతో పాటు ఊరి వాళ్ళు కూడా అయ్యో పిల్లడివి నీతో ఎలా అవుతుంది, మేము అందరం వస్తాం, నీకు సాయంతో మేము వస్తాం అని చెప్తే స్వామి అంటాడట, నో వద్దు, నేనే వెళ్తాను, నేనే చేస్తాను, రాత్రిపూట చేస్తాను, మీరు ఉదయం వచ్చి మీరు చూసేసరికి మీకు చెరువు నిర్మాణం జరిగి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే స్వామి రాత్రిపూట తను ఒక్కడే వచ్చి తన చేతులతో స్వయంగా ఈ చెరువు నిర్మాణం మరియు మనం చూస్తున్నటువంటి మందిర నిర్మాణం ఏదైతే ఉందో అది అన్నీ కూడా స్వయంగా చేసి ఉదయపూర్వమే తను సూర్యోదయం చూసి సూర్యోదయం అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడని చెప్పేసి స్వామి స్వయంగా తన చేతిలో ఉన్న చివరి ఆ మట్టి తట్టని ఆ పక్కకు వేసి మీరు ఆ వైపు వెళ్తే కనిపిస్తుంది, అక్కడ పడేసేసి తనని ఇక్కడ స్థాపనం చేసుకుంటాడు ఆ స్వామి. అందుకే స్వామికి ఇంకో పేరు తట్టలు మోసిన మల్లన్న అని. అలాగే ఇక్కడ స్వామికి చాలామంది భక్తులు వేరే జిల్లాలు వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు, దూరం నుంచి కూడా వస్తుంటారు. మనకి ఇక్కడ స్వామికి శివరాత్రి అయిన మరుసటి ఒక వారం రోజుల తర్వాత అనగా ఫాల్గుణ మాసం పంచమి తిథి నుంచి ఉత్సవాలు జరుగుతాయి. స్వామికి 7 రోజుల పల్లకీ సేవ, చివరి రోజైన 7వ రోజు రాత్రి మనకు అగ్నిగుండాల ప్రవేశము, రథోత్సవము, ప్రభలు, అన్నదానాలు, రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే స్వామికి సౌకర్యపరంగా చూస్తే ఏదైతే మీరు ఇప్పుడు చాలామంది భక్తులు దూరం నుంచి వస్తున్నారు, ఇప్పుడు చూసారు చుట్టూ నీళ్లు ఉన్నాయి, ఇలాంటి వాటికి కొన్ని బ్రిడ్జ్ లాంటిదో ఏదో సహకారం అందిస్తే, అలాగే ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తే ఇంకా మరిన్ని మంది భక్తులు కూడా దూరం నుంచి వస్తారని మేము ఆశిస్తూ ఓం నమః శివాయ. ఆదిలాబాద్ నుంచి వచ్చినాం మేము. చాలా పురాతనమైనటువంటి టెంపుల్ అని ముందు నుంచి అంటే చాలా రోజుల నుంచి టెంపుల్కు ఒక ప్రత్యేకత ఉంది.
అందుకని మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మొక్కి వెళ్తాము. మొక్కినవి కరెక్ట్ నెరవేరుతాయి కోరికలు. మళ్ళీ ఇది కొంచెం చూడడానికి కూడా లొకేషన్ బాగుంది. మనం రావాలంటే కూడా చెరువు దాటి రావాలంటే కొంచెం అది బోట్లో రాబడుతున్నది. ఈ దేవుడైతే మహిమ గల దేవుడే. శివరాత్రి అది అది హోలీ అప్పుడు, తర్వాత సోమవారం కూడా ప్రత్యేక అభిషేకాలు అవి ఉంటాయి. పూర్వీకులు చెప్పిండ్రు మాకు, మా పెద్ద మనుషులు, ఇది అంటే స్వయంభుగా వెలిసిన దేవుడు, అక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్తే మా పూర్వీకులు వచ్చిండ్రు. తర్వాత మేము వస్తున్నాం. పుట్టెంటుకలు తీస్తారు మా వాళ్ళు ఇక్కడ. బంగారము అది బెల్లం బంగారం అని పంచుతారు. తర్వాత కోడి లాగలు కట్టేస్తారు. ఇక్కడ కోనేరు ఉంది. కోనేరు మధ్యలో టెంపుల్ ఉంది. ఇక్కడి కోనేరు నుంచి బోట్లో వచ్చి ఇట్లా అది తెప్పలాగా ఉన్నది, దాని మీద వచ్చినాం మేము. లోపలికి రావాలంటే నీళ్ళకి వెళ్ళి రావాలా. బోటు ప్రయాణం సౌకర్యంగా ఉంది. నెరవేరుతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి. అట్లా కోరిన కోరికలు నెరవేరుతున్నాయి అని చెప్పి మేము వచ్చి మొక్కి వెళ్తాము. मेरा नाम कृष्णकांत मुंडे, मैं गुड़ियातनूर मंडल सोपान मुतनूर से यहाँ पर आया हूँ। मैं प्रति वर्ष हर वर्ष इस मल्लिकार्जुन टेम्पल को दर्शन करने के लिए आता हूँ। यहाँ की महिमा, यहाँ के जो डिस्ट्रिक्ट है, डिस्ट्रिक्ट के हर लोगों को इसकी महिमा पता है। जब यहाँ पर हम दर्शन को आते हैं तो यहाँ पे एक सुकून और शांति का यहाँ पे बहुत बड़ा सुकून महसूस होता है। तो यहाँ पे जब भी हम लोग इस पानी के अंदर से हम आते हैं, पूरे डिस्ट्रिक्ट में इतना अच्छा और इतना जो भी यहाँ पे शांतिपूर्वक जो मल्लिकार्जुन दर्शन है, ये बहुत ही सुंदर है। जब हम यहाँ पर आते हैं और हमारा नतमस्तक यहाँ पे करते हैं तो हमारे अंदर की जो भावनाएं हैं, हमारी जो इच्छाएं हैं, यहाँ पर पूरी इच्छाएं यहाँ पे पूरी प्राप्त यहाँ पे मल्लिकार्जुन दर्शन करने के बाद होती है। तो मैं गवर्नमेंट से, सरकार से मैं विनती करता हूँ कि इतना अच्छा यहाँ पे जो बहुत सालों से पुरातन मंदिर है, तो मैं सरकार से विनती करता हूँ कि इस मंदिर को यहाँ पे बहुत सारा ऐसा सहकार सरकार ने करना चाहिए, क्योंकि डिस्ट्रिक्ट नहीं बल्कि पूरे अदर डिस्ट्रिक्ट और अदर राज्य से भी यहाँ पे लोग आना चाहिए, ऐसे मैं सरकार से विनती करता हूँ। हाँ, और ये बहुत पुराना स्वयंभू टेम्पल है। यहाँ पे बहुत प्राचीन काल का टेम्पल है। जब भी हम यहाँ पर आते हैं और जब भी हम दर्शन लेते हैं तो हमारे मन में एक अदृश्य शक्ति यहाँ पे निर्माण होती है। तो मैं सरकार से पुनः विनती करता हूँ कि ऐसी जो पुरातन मंदिर है उनको बहुत सारा यहाँ पे सहकार्य करना चाहिए, ऐसे मैं विनती करता हूँ।